పొందనాలు ఇప్పుడు వచ్చిన సంగబెట్ల అందరికీ హృదయపూర్వక పొందనాలండి. మరి మా ఇల్లు అయితే చాలా ఇబ్బందులు పడ్డామండి. అయితే వారం రోజులు కాసుకో మా ఇంట్లోనే ఉందండి. నేను అలాగే ప్రార్థన చేసుకునేదాన్ని. ఆయన ఏంటైనా మా కోళ్ళు అయితే చనిపెడతారులేండి. ఏంటైనా వారం రోజులు కనపడేది మరి వెళ్ళిపోయేదండి. అలాగే ప్రార్థన చేశాను. సంగబెట్టలు కూడా ప్రార్థన చేసేవాళ్ళు మా గృహం గురించి. అలాగే నాయన అయ్యగారు కూడా ఆయన ఎప్పుడు ఇల్లు కట్టుకుంటారండి అనేవారు. నాయన దేవుడు చెప్తాను ఆయన మా కట్టాలంటే కట్టలేము అనేదానండి. అలాగే మరి గొలుసు ప్రార్థన చేశారు. అలాగే చేసినప్పుడు మరి అందరికీ చేసుకుంటా వచ్చారు. నాకు ఆడకొచ్చేటప్పటికి ఎక్కువ చేసి ప్రార్థన చేసేటప్పుడు అమ్మ మీరు గృహం కట్టుకుంటారు అని అయ్యగారు చెప్పారు. చెప్పినప్పుడు నాకు ఎంతో సంతోషం అయ్యి ఆయన యొక్క కళ్ళు చూశారు. చూసినప్పుడు ఆయన మా దగ్గర ఏమి లేదు, ఆయన ఇలా కంటున్నారు ఏంటి అనుకున్నాను. అలాగే అన్న కొంతవరకు నెల అవ్వకుండానే మరి శంకుస్థాపన చేస్తూ జరిగింది. దేవుడు కృప మా కృప ఏమి కాదు, నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. అయ్యగారు కూడా మా గురించి నాయన ఇల్లు గురించి చాలా ప్రార్థన చేశారు. అలాగే నాయన దేవుడు కాపాడి గృహాన్ని దయచేశాడు. నాయన నా చిత్తం కాదు దేవుడి చిత్తం. అలాగే నా పిల్లోడు కూడా నాయన మరి పురుగు ముట్టుకుని మరి సోదరుడు నాయన ప్రభా నాయన హాస్పిటల్కి తీసుకెళ్ళారు. పొలాన్ని పురుగు ముట్టుకుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పటికి మరి ఇంజక్షన్ చేశారంటండి. ఉన్నంతా కూడా బొబ్బ వచ్చేసిందంట. నేనైతే ఇక్కడ లేనండి, పెద్దకి వెళ్ళిన అప్పుడు ఉన్నంత బొబ్బ వచ్చేసింది. ఏంటంటే మళ్ళీ పని చేశారంట. ఇస్తుంది పాఠం అన్నారంటండి. నాయన మరి దేవుడు ఇక్కడ పురుగు ముట్టుకున్నవాడు గుడి వెళ్ళేది అక్కడ ఉన్నాడంటే దేవుడు బాగున్నారా మా శత్రువు కాదు. ఆయన బిడ్డని చాలా కాపాడేది. దేవుడు చెప్పలేదు ఏది చేయలేము నాయన ప్రభు. అలాగే నాయన శివకుమార్ విషయంలో కూడా నాయన జాబ్ విషయంలో కూడా తోడుకుంటున్నాడు. అన్ని విషయంలో ఎన్నో మాటలు వచ్చినప్పుడు కూడా నాయన అన్నీ నేను దూరపరిచి ఆ జాబు చేస్తాను సిద్ధపరిచాడు. నేను ఏమిచ్చి కూడా ఆయన రుణం నేను తీర్చలేను. వందనాలు. మరి దేవుడు చేసిన మేలు బట్టి మరి తల్లి గారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఒకప్పుడు మరి ఇదే స్థలంలో మరి చిన్న తాటాకిల్లు ఉండేది. ఆ తాటాకింట్లో చాలా ఇబ్బంది పడుతూ ఒక గది మాత్రమే కట్టుకున్నారు, ఇంకో గది కట్టేటువంటి స్థితి లేదు. ఆ తాటాకింట్లో మరి అంతమాను తాసుపోను ఉంటూ ఉండేది. ఒక వారం రోజులు వారి యొక్క మరి కోడలు చంటిబిడ్డ తల్లప్పుడు తాసుపోం ప్రతిరోజు కనిపించేది, కానీ కొడదామంటే మాత్రము దొరికేది కాదు. మరి ఇంట్లోనే అందరూ పడుకోవాలి, మరి బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళి పడుకుంటాం? ఏ రాత్రి అది ఏమన్నా చేస్తుందామని ఒక పక్కన భయము, ఆందోళన. ఇల్లు కట్టుకునేటువంటి ఆ పరిస్థితి లేదు. కానీ దేవుని యొక్క కృపను బట్టి మరి ప్రార్థన చేసుకోగా మరి ఈ రోజున దేవుడు ఇంతమంది ఇచ్చారు. 21 రోజుల ఉపవాస ప్రార్థన చేస్తూ సైన్ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఉపవాస ప్రార్థనలు ఏకమించినప్పుడు ప్రభు మాట్లాడిన మాట, ఈ సంవత్సరము మీరు ఇల్లు కట్టుకుంటారు, దేవుడు మంచి ఇల్లు ఇవ్వబోతున్నాడని మరి ఆ ప్రార్థనలో, ఆ సైన్ ప్రార్థనలో తెలియచేయడం జరిగింది. అయితే వారి దగ్గర అప్పటికి కడదామన్న ఆలోచన లేదు, మరి డబ్బులు కూడా ఏమాత్రం కూడా లేవు. మరి అనుకునే రీతిగా దేవుడు బయలుపరిచిన రీతిగా మరి ఆశ్చర్యంగా 2వ నెలలోనే ఇల్లు మొదలు పెట్టడం జరిగింది. దానికి కావలసిన మరి ధనము దేవుడు సిద్ధపరిచారు, మరి ఇల్లును దేవుడు ఇచ్చారు. అంతేకాకుండా వారి పెద్ద అబ్బాయిని తాసుపాము కరిచింది. మరి తాడేపల్లిగూడెం తీసుకెళ్లే వరకు కూడా మరి ఆ బిడ్డ చాలా సీరియస్ అయింది. హాస్పిటల్కి వెళ్ళేసరికి ఒళ్ళంతా విషం ఎక్కేసి మరి ఆ విషము బొబ్బల కింద వచ్చేసింది. మరి డాక్టర్లు కూడా మరి వైద్యం చేశారు. చాలా మరణము నుంచి దేవుడు, అపాయం నుంచి తెలుగు చల్లించి ఆ తాసుపాము కరిచిన బిడ్డ మరి గుడిమెల్లి వైద్యం జరిగే వరకు కూడా దేవుడు కాపాడి మరి ఆ బిడ్డను క్షేమంగా మరలా మన మధ్య తీసుకొచ్చారు. అలాగే వారి చిన్న బిడ్డ ఉద్యోగం విషయంలో కూడా దేవుడు ఎన్నో అడ్డులు వచ్చినప్పుడు ఆటంకాలు తప్పించి మరి మంచి మేలు చేశారు కనుక ఈ రాత్రి కూడికను వారు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. కనుక దేవుడు చేసిన మేలును బట్టి, ఉపకారాలను బట్టి కుటుంబంలో ఆయన అనేకమైనటువంటి మేలులు దేవుడు జరిగించారు. ఆ మేలును బట్టి రాత్రి కూడికను ఏర్పాటు చేసుకున్నారు.
ఒకప్పుడు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు మరి ఇదంతా పల్లంగాను, మరి ఇక్కడ ఇల్లు ఉండేది మనందరం కూడా ఎరుగున్న వాళ్ళని, శ్రమదిన కూడికలకు స్తుతి కూడికలకు వచ్చినప్పుడు మరి దేవుడు ఆశ్చర్యంగా ఈ రోజున ఇంత విశాలమైనటువంటి గృహాన్ని ఇచ్చి ఇటు రీతిగా ప్రభు అనుకోని రీతిగా వారికి ఇచ్చిన ఈ గృహాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ రాత్రి ఏర్పాటు నెరవేర్చుకుంటున్నారు. దేవుడి కొద్ది సాక్ష్యం మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.